ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అవలోకించి భవిష్యత్ దర్శనం చేయిస్తున్నటువంటి మీడియా సంస్థలు రకరకాల వ్యక్తులను రాజకీయ ప్రవచనాలు చెప్పడానికి తెర మీదకు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయంగా మరి అనూహ్యమైనటువంటి విజయాలను సాధించి లేదా 2-3 దశాబ్దాలకు పైగా రాజకీయాలను ఏలినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులతో ఇలాంటి ప్రవచనాలను చెప్పించిన, భవిష్యత్ దర్శనం చేయించిన ప్రజల్లో అంతో ఇంతో ఈ మీడియా సంస్థలపైన నమ్మకం ఏర్పడేది. కానీ కొంతమంది మరి ఒకసారి ఎంపీగా గెలిస్తేనో లేదా కార్పొరేటర్గా గెలిచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వాళ్ళు లేదా 1-2 పార్టీలు మారి ఓటములు చవిచూసినటువంటి వాళ్లను రాజకీయ పండితులుగా తెర మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పేర్కొనాల్సిన పేరు సబ్బం హరి. విశాఖ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభలో ఎంపీగా ఉన్నటువంటి సబ్బం హరి ఆ తర్వాత 2 సార్లు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశారు. అక్కడ కూడా గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని సబ్బం హరి చవిచూశారు. అటువంటి వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి పైన రాజకీయ ద్వేషంతో, వ్యక్తిగత ద్వేషంతో, రాజకీయ కక్షతో తనను ఆదరించలేదన్న మరి దుగ్ధతో వారానికో 2 రోజులకో 3 రోజులకో 10 రోజులకో ఒకసారి 2 ఛానళ్లలో పనిగట్టుకుని వచ్చి మరి ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన అవాకులు చివాకులు మాట్లాడటం లేదా ఉబ్బుసుపోని మాటలు చెప్పి జనాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించటం చూసినప్పుడు మీడియా సంస్థల క్రెడిబిలిటీ పోతోంది. వ్యక్తిగా లేదా ఒక రాజకీయ శక్తిగా పేర్కొంటున్నటువంటి సబ్బం హరి నిబద్దత కూడా, నిజాయితీగా కూడా ప్రజల్లో పలసలైపోతోంది. ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఆయనకి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వైరం, ఆ వైరం కారణంగా ఆయన అక్కసు, ఆక్రోశం, ఆవేదన ఇవన్నీ కూడా విమర్శల రూపంలో వారానికి ఒకసారి చెప్పినా, 10 రోజులకు ఒకసారి చెప్పినా లేదా నెలకొకసారి తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడించినా ఆయన అదే చెప్తారు. కొత్తగా కొత్త అంశాలేం లేవు. మరొక విషయం, ఆయన చేస్తున్న విమర్శలకు కానీ లేదా ఆయన ఆరోపణలకు కానీ ఒక్కటి కూడా సాక్ష్యం లేదు. సాక్ష్యాలు లేని విమర్శలను ఆయన చేత చేయిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతమైనటువంటి విమర్శల విషయంలో 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి పదవిలో ఉండరు లేదా ప్రభుత్వం పోతుంది. దీనికి సాక్ష్యాలేంటి? రాజకీయమైనటువంటి ఒక బేస్ ఉండాలి. ఏదైనా మాట్లాడినప్పుడు సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నట్టు కాకుండా ఒక రాజకీయ విశ్లేషకుడు, ఒక రాజకీయ పండితుడు, రాజకీయ సీనియర్ నాయకుడు మాట్లాడేటప్పుడు దానికి ఎంతో కొంత బేస్, ఒక విలువ, ఒక సాక్ష్యం ఉండాలి. పాత్రికేయులు, మీడియా ప్రతినిధులైతే సాక్ష్యాలను బయట పెట్టకపోయినా సోర్సులు చెప్పేటువంటి అవకాశం ఉంది. అంటే సోర్సులు కొంతవరకు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. కానీ సబ్బం హరికి సోర్స్ కూడా లేదు. ఎక్కడా సోర్స్ లేదు. ఏ రకమైనటువంటి సాక్ష్యాలు లేవు. గాలిలో ఫ్లూక్గా ఏదో కొన్ని మాటలు చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి భ్రమంలో ముంచడానికి చేస్తున్న ప్రయత్నంగానే కనబడుతోంది తప్ప ఆయన ఎక్కడా కూడా ఒక బేస్తో మాట్లాడినట్టు కనిపించదు. అన్ని బేస్లెస్ ఆరోపణలు, విమర్శలు లేదా అభిప్రాయాలు. 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఉండదు లేదా జగన్మోహన్ రెడ్డి పదవిలో ఉండరు. నిజానికి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కావడం లాంటి అంశాలను ఆయన స్థాయిలో ప్రస్తావించాల్సినటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి పదవిలో లేనప్పుడు, ఆయన ఏ రాజకీయ పదవిలో లేనప్పుడు ఆయన కొంత ఫ్రాడ్ చేశారు లేదా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని
అక్రమంగా సంపాదించారన్న బేస్లెస్ ఆరోపణలతో సిబిఐ కోర్టులో కేసులు పెట్టింది. వాటిని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశమే సిబిఐ దగ్గర లేదు. కోర్టులో ఇవాళ ఆ కేసుల పరిధిని, ఆ కేసుల వ్యవహారాన్ని చూస్తున్నటువంటి న్యాయవాదులు గాని, న్యాయమూర్తులు గాని, న్యాయ నిపుణులందరూ కూడా అసలు ఆ కేసులు నిలబడతాయా లేదా, ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని కేసులను కొట్టేశారు. ఎక్కడో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలకు లింకు పెట్టి ఇవన్నీ అక్రమ సంపాదన, అక్రమంగా క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించి రాజకీయాలు అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సంపాదించారని తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు సంయుక్తంగా ఆరోపణలు చేసి కోర్టుకెళ్లి సిబిఐ ఎంక్వైరీ వేయించాయి. సిబిఐ ఎంక్వైరీ తదనంతరం దాదాపు 16 నెలల పాటు భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా, హత్య కేసులో ఉన్న వ్యక్తికైనా 90 రోజుల తర్వాత బెయిల్ రావాలి. కానీ ఛార్జ్షీటులు వేస్తున్నాం కాబట్టి ఆయన బయటకు వస్తే సాక్షులను మభ్యపెట్టేటువంటి, ప్రలోభపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని జైల్లోనే ఉంచమంటూ 16 నెలల పాటు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ప్రజలందరికీ అర్థమైన తర్వాత తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల కాలం ప్రభుత్వంలో ఉండి, కేంద్రంలో వాళ్ల సంకీర్ణ ప్రభుత్వం ఉండి, తెలుగుదేశానికి బీజేపీకి సంకీర్ణ ప్రభుత్వం ఉండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కనీసం ₹1 అయినా అక్రమంగా సంపాదించారని గాని, అక్రమ సంపాదనని గాని ఎక్కడ సాక్ష్యాలతో సహా ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దవుతుందనో, లేదా ఆయన మళ్లీ జైలుకి వెళ్తారనో, లేదా ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ఆస్కారం లేదు. కేంద్రంలో కూడా ఇవాళ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి బీజేపీ ఒక బలమైనటువంటి, దేశం మొత్తం మీద దాదాపు 22 మంది పార్లమెంటు సభ్యులతో ఉన్నటువంటి బలమైనటువంటి పార్టీ, అంటే పార్లమెంట్లో 3వ అతిపెద్ద పార్టీ. ఈ పార్టీని దూరం చేసుకుని, ఈ పార్టీ మద్దతును వద్దనుకుని బీజేపీ సాధించేదేం లేదు. బీజేపీకి రాష్ట్రంలో పునాదులే లేని పరిస్థితుల్లో కొత్తగా వైసీపీతో వైరం పెట్టుకుని సాధించగలిగేది లేదని బీజేపీ కేంద్ర పెద్దలే చెప్తున్నారు. పార్టీ పరంగా, రాజకీయాల పరంగా వైరుధ్యాలుంటే ఉండవచ్చు కానీ ప్రభుత్వ పరంగా లేదా జగన్మోహన్ రెడ్డి నాయకత్వ పరంగా బీజేపీ వ్యతిరేకించేటువంటి అవకాశం లేదు. అసలు ఏ రకంగా ప్రభుత్వం ఉండదు లేదా జగన్మోహన్ రెడ్డి పదవిలో ఉండరని చెప్పడానికి ఒక సాక్ష్యం, ఒక ఆధారం, ఒక మూలం, ఒక బేస్ ఏదైనా సబ్బం చూపించారా అంటే లేదు, ఎక్కడా చూపించలేకపోయారు. ఫ్లూగ్గా ఏదో గాలి వార్తలు పోగేసి విమర్శలుగా లేదా అభిప్రాయాలుగా ఆయన చెప్పడమే తప్ప ఆయన మాటలకు ఉన్నటువంటి విలువేంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే 2019 ఎన్నికలకు ముందు గాని, ఎన్నికలైపోయిన తర్వాత గాని ఆయన ఇంటర్వ్యూలను ఇలాగే ప్రసారం చేశారు. ఆయన ఇంటర్వ్యూల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ మీద గెలవబోతోంది, అసలు 25 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి అవకాశం లేదని బల్లగుద్ది, నాకెంతో రాజకీయ అనుభవం ఉంది, నేను చెప్పినటువంటి విశ్లేషణల్లో తప్పు జరగలేదు, లేదా నా అభిప్రాయాల్లో ఎప్పుడూ ఒక్కటి కూడా అబద్దం కాలేదు అని చెప్తూ సబ్బం హరి చేసిన ఇంటర్వ్యూలన్నీ ఒక్కసారి చూస్తే ఒక్క మాట కూడా నిజం కాలేదు. సబ్బం హరి పేర్కొన్నటువంటి అంశాల్లో ఒక్కటి కూడా నిజం కాలేదు. అసలు ఆయనే గెలవలేకపోయారు. ఆ పార్టీ 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఒక్క సబ్బం హరితోనే కాదు, ఇలాంటి అనేక మందిని తెర మీదకు తీసుకొచ్చి వీరందరినీ కొత్త అవతారాల్లో, కొత్త విశ్లేషకుల అవతారాల్లో ఎత్తించి మీడియా వీరందరినీ తెర మీదకి తీసుకొచ్చి ప్రభుత్వం పైన, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పైన ఎంతో కొంత వ్యతిరేకతను ప్రజల్లో తీసుకురావడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా బిడిసి కొడుతున్నాయి. వాళ్ల క్రెడిబిలిటీ పోతోంది, మీడియా క్రెడిబిలిటీ, నిబద్దత, నిజాయితీ, వాళ్ళకున్నటువంటి విలువ కూడా పోతోంది. ఇప్పటికైనా మీడియా ఇలాంటి గాలి వార్తలు పోగేసి
ఇలాంటి పనికిరాని ఇంటర్వ్యూలు, పనికిరాని ముచ్చట్ల ద్వారా తమకున్నటువంటి విలువను పోగొట్టుకోవటమే కాకుండా ఎలాగో ఇప్పుడు సబ్బుమరికి కొత్తగా వచ్చేటువంటి లాభం లేదు, పోయేదేం లేదు. ఆయన అన్ని కోల్పోయే ఉన్నారు. రాజకీయంగా ఆయనకు వచ్చేటువంటి లాభం లేదు, పోయేటువంటిది పదవులు లేవు. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా దానికి వచ్చే కొత్త శాంక్టిటీ ఏం కనపడదు. కాకపోతే రాజకీయ ఎత్తుగడల్లో, రాజకీయ వ్యూహరచనలో మరి మీడియా నేరుగా తలదూర్చి, ముఖ్యంగా ఇంకో మాట కూడా చెప్పుకోవాలి, రఘురామకృష్ణరాజును కూడా మీడియా తీసుకొచ్చి ఫోకస్ చేసి కూర్చోబెట్టి మాట్లాడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక రకాల విషయాలను మాట్లాడించి ఆయన్ని మీడియా పరంగా ప్రభుత్వ వ్యతిరేకిగా లేదా పార్టీ వ్యతిరేకిగా మరి ఫోకస్ చేయడంలో ఎంతో కొంత విజయం సాధించినాయని చెప్పాలి. మీడియా కొంత విజయం సాధించింది. కానీ నష్టపోయింది రామకృష్ణరాజు. రామకృష్ణరాజు రాజకీయ జీవితాన్ని పూర్తిగా సమాధి చేయడానికి సిద్దపడ్డటువంటి మీడియా తమ లాభం కోసం, తమ వ్యక్తిగత లాభం, తమ తెలుగుదేశం లాభం కోసం ఎంతకైనా తెగిస్తాయని అర్థం చేసుకోవాలి. మీడియా ప్రలోభ పెడుతుంది, ఒత్తిడి చేస్తుంది, లేదా రకరకాల అంశాల ద్వారా వారిని తీసుకొచ్చి తెర మీద కూర్చోబెట్టచ్చు. కానీ నిజాలు నిగ్గు తేలిన తర్వాత మాత్రం వాళ్ళ విలువ కోల్పోతే జీవితంలో ప్రజల ముందు తలెత్తుకునేటువంటి అవకాశం మాత్రం ఉండదు. చూద్దాం, ఇప్పటికైనా సబ్బమహరి గాని, మరికొంతమంది గాని, రామకృష్ణదాస్ గాని, వీరందరినీ తెలుగుదేశం తెర వెనుక ఉండి, తెలుగుదేశం గాని, బీజేపీ గాని, ఇలాంటి పార్టీలన్నీ, తెలుగుదేశం నాయకుడు గాని, వీళ్ళందరూ కూడా తెర వెనుక ఉండి ప్రలోభ పెట్టి మాట్లాడిస్తున్న విషయం దాదాపుగా అర్థమైన దశలో మరి ఇప్పటికైనా రాజకీయాలు మారతాయని, మారాలని ఆశిద్దాం.